మరి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో సమకూర్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ పిల్లలమైన మేము ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు గలవారమై జీవించుటకు మాకు సహాయం చేయండి. ఈ లోకం అశాశ్వతమని, ఆయన నీ ఉన్న లోకమే శాశ్వతమని, నీ ప్రేమ మాత్రమే శాశ్వతమని, నీ కొరకు బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుటకు సిద్ధపడి ఉండగా చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండారులుగా అనుగ్రహించండి. ప్రభా, వినడానికి చేరి వచ్చిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, బిడ్డలందరూ కూడా మీ వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించి మీ కొరకు నాయన నమ్మకంగా బ్రతికే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రభా మీరు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక, ఆమేన్. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, ఈ వాక్యాన్ని వినడానికి ఆసక్తి చేరి వచ్చిన బిడ్డలందరికీ ప్రభు నామంలో నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన కృపలో బలపరుస్తూ నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం నుండి. 4వ అధ్యాయము 6వ వచనం నుండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుక, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము. దేవుడు ఇశ్రాయేలీయులు తన మాట వినలేదని చెప్పి, తానిచ్చిన నిబంధనలు, ఆజ్ఞలను గైకొనలేదని చెప్పి, ఆయన వారిని ఎంతమాత్రము ఇష్టపడకుండా మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు, వారి ప్రవర్తన వలన ఆయన విసిగి వేసారిపోయి మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పాడు దేవుడు. ఆ మాటకి అనేకులు భయపడ్డారు, దేవునికి లోబడ్డారు. కొందరు దేవునికి లోబడ్డారు, కొందరు దేవుని మాటకి లోబడకుండా తమకిష్టమైన దారిలోనికి మళ్ళీపోయారు. అయితే ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము. దేవుడు తన ప్రజల కోసం విశ్రాంతిని ఏర్పాటు చేశాడు. దేవుడు మనుషుల్ని సృజించడానికి మునిపే 6 దినములు కష్టపడి 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఇశ్రాయేలుకి కూడా ఒక కట్టడను ఆయన ఏర్పాటు చేశాడు. 6 దినములు పనిచేసిన తర్వాత 7వ దినమున మీరు విశ్రమింపవలను. ఒక దినము మీరు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. మీరు మామూలుగా మీకు కష్టార్జితం 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి, మీరు రెస్ట్ తీసుకోవాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. మరి దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు? దేవుని యొక్క విశ్రాంతి, పరలోకము అనే విశ్రాంతి, శాశ్వతము, దేవునితో విశ్రాంతిలో ఉండే భాగ్యము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యంలోనికి ప్రవేశించిన వారికి, ఎందరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని కుమారుడిగా ఒప్పుకున్న వారందరూ దేవుని కుమారులుగా పిలువబడుచున్నారు. దేవుడు నిత్యమైన విశ్రాంతిని ఇవ్వడానికి తన ప్రజలకి ఇష్టపడుతున్నాడు. అనేకులు దానిలో ప్రవేశించలేక అనేక విధములైన శోధనలతో పడిపోతున్నారు.
అయితే ఇప్పుడు మనకి విశ్రాంతి దినం ఉందా? విశ్రాంతిలో మనము ఉంటున్నామా? నిజానికి క్రైస్తవులుగా మనము ఆదివారం మనకి విశ్రాంతి దినం అనుకుంటే ఆదివారం నాడే ఎక్కువ పనులు ఉంటాయి మనకి. ఎందుకంటే ప్రభు సన్నిధికి రావాలి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా, వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా, ఇంట నుండేవారైనా, ఎవరైనా ఆదివారం నాడు ప్రభు దినం కనుక మనం ఆ దినం ఏం చేస్తాము? ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తాము, స్తుతిస్తాము, ఆత్మీయులతో సమయాన్ని గడుపుతాము, మరింతగా సిద్ధపడతాం. మిగిలిన రోజుల కంటే మరింతగా మనం సిద్ధపడతాం. ఆ రోజు మరింత ఎక్కువ పనులు మనకి. అయితే దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే విశ్రాంతి కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. ముందు సువార్త వినినవారు, సువార్త వినలేదా? ఇశ్రాయేలీలు విన్నారు. వారు విన్న తర్వాత వారు దేవునికి అవిధేయత చూపించిన మూలమున వారు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపలేదు. కనాను దేశము వారికి విశ్రాంతి. ఐగుప్తు దేశంలో వారు దాసత్వం చేశారు, ఊడిగము, బానిసత్వం చేశారు, భయంకరమైన ఊడిగం చేశారు. అక్కడి నుంచి దేవుడు విడిపించి వారికి కనాను దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలను, నియమ నిబంధనలు వారు అనుసరించలేదు కనుక దేవుడు ఏం చేశాడు? వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పాడు. వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. విశ్రాంతి దినము నేడని ఒక దినము నిర్ణయించినప్పుడు వాళ్ళు దాన్ని అనుసరించినప్పుడు దేవుని దీవెనలు వారు పొందుకున్నారు. కానీ సొలొమోను గారి కాలం వచ్చేసరికి దావీదు గారి కాలంలో అనేక యుద్ధాలు జరిగాయి. అతని చేతులతో రక్తం ఒలికింపబడింది కనుక దేవుడు మందిరం నీ చేతులతో కట్టడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు సొలొమోను గారి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించడానికి దేవుడు కృప చూపించారు. సొలొమోను కాలంలో కూడా వారికి ఏం లేవు? యుద్ధాలు లేవు. దావీదు గారి కాలంలో అనేక యుద్ధాలు ఉన్నాయి, అనేక రాజ్యాలతో. దావీదు గారి చేతులతో అనేకమైన యుద్ధం చేస్తే ఏమవుతుంది? మనుషుల్ని చంపుతారు కాబట్టి చేతులకి ఏమంటుకుంటుంది? రక్తం అంటుకుంటుంది. కాబట్టి నీ కాలంలో నువ్వు మందిరాన్ని కట్టకూడదు. నీ కుమారుడు, నీ నడుము నుంచి వచ్చిన నీ కుమారుడు మందిరాన్ని కడతాడు అని చెప్పి దేవుడు సొలొమోను గారికి తన కృపను అనుగ్రహించాడు. మీరు చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం మీరు చూస్తే అందులో దేవుడు సొలొమోను గారి ద్వారా మందిరం కట్టించి ఆ మందిరం మీద దేవుని యొక్క కృప ఎంత అపరిమితమైనదో, ఎంత ఉన్నతమైందో దేవుడు రుజువు చేసుకున్నాడు. ఆయన వారి మొరను ఆలకించి వారికి ఎంతో గొప్ప కృపను అనుగ్రహించాడు. సొలొమోను గారి కాలంలో ఇంకా యుద్ధాలు లేవు. విశ్రాంతి, యుద్ధములు లేని విశ్రాంతి. ఒక దినం కాదు, వారికి వారంలో ఒక దినం విశ్రాంతి తీసుకుని మిగతా 6 దినములు పని చేసుకోవాలి. దేవుడిచ్చే దీవెనలు వారు పొందుకోవాలి. వారి కష్టార్జితం ఆశీర్వదింపబడను. అది కాదు, ఇంకా గొప్పదైన యుద్ధాలు లేని గొప్పదైన విశ్రాంతి సొలొమోను గారి కాలంలో జరిగింది. సమాధానం, ప్రజల మధ్యలో సమాధానం, మనుషుల మధ్యలో సమాధానం, రాజులకి దేశాలకి సమాధానం. ఎంతో గొప్పదైన సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. సొలొమోను గారు ప్రార్థన చేస్తూ అదే 6వ అధ్యాయంలో మీరు చూస్తే 42, 41లో చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41, నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజముకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకునుము. దేవుని ప్రజలకు విశ్రాంతి. కానీ ఇక్కడ భక్తుడు దేవుణ్ణి ఏమంటున్నాడు? సొలొమోను గారు ఏమంటున్నారు? నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. అప్పటిదాకా దేవునికి మందిరము
లేదు, ఆయన గుడారంలో మందసం దగ్గర ఉన్నారు. ఇప్పుడు దావీదు గారు మందిరం కట్టించాలని ఆశపడ్డారు. అయితే సొలొమోను గారి ద్వారా ఆయన ఇష్టం నెరవేరింది. ఇప్పుడు సొలొమోను గారు అంటున్నారు, నీ నివాస స్థలము, నీ విశ్రాంతి స్థలమందు నీవు ప్రవేశించుము. ఆయన గాఢాంధకార స్థలములో ఉన్నాడు. మీరు మొదటి వచనం చూస్తే, అప్పుడు సొలొమోను ఇలాగూ ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఆయన మందిరంలో నివాసం చేయడానికి భక్తుడు పిలుస్తున్నాడు. దేవా, ఈ స్థలంలో నీవు నివసించు, నీ విశ్రాంతి స్థలంలో నీవు ప్రవేశించు, బలమునకు ఆధారముగు నీ మందసమును దృష్టించుము. ఈ దేవాలయము తట్టు ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో, కరువులో ఉన్నవాళ్ళు, కష్టంలో ఉన్నవాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది, తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించు అని అడిగినప్పుడు నువ్వు వారిని క్షమించి వారికి కృప చూపించు అని సొలొమోను గారు ప్రార్థన చేశారు. సమాధానకర్త యగు దేవుడు సొలొమోను గారి కాలంలో సమాధానాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రజలకు మాత్రమే సమాధానం కాదు, దేశాలకి మధ్య సమాధానము. ఎంతో గొప్పదైన సమాధానం. సమాధానకర్త దేవుడు తన కృపను నిండుగా అనుగ్రహించాడు. ఎన్నో యుద్ధాలు దావీదు గారు చేసిన తర్వాత సొలొమోను గారి కాలానికి వచ్చేసరికి సమాధానం అనుగ్రహింపబడింది. నిజమైన విశ్రాంతి, యుద్ధాలు లేని సమాధానకరమైన విశ్రాంతి. యెహోషువ గ్రంథం 'యెహోషువ గ్రంథంలో కూడా విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ దేవుడు యెహోషువ గారి ద్వారా ఎన్నో యుద్ధాలు జరిగించారు. వాళ్ళకి ఇంకా విశ్రాంతి లేదు, ఎన్నో యుద్ధాలు. వాళ్ళ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చే ఈ మధ్యలో ఎన్నో యుద్ధాలు. ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ దాటుకుంటూ ఏవేవైతే పరిస్థితులు ఎదురయ్యాయో ఆ పరిస్థితుల్లో వారు దేవుని మీద విశ్వాసంతో కొనసాగుతూ దేవుని సహాయంతో అనేక యుద్ధాలు జరిగించి కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. చదవండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు మీరు చదవండి. దేవుడు తెలియజేస్తున్న మాట 12వ వచనం, మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. ఎందుకంటే ఇప్పటిదాకా మీకేం లేదు, విశ్రాంతి లేదు, ఒక దేశము లేదు, హక్కు లేదు, ఒక నియమ నిబంధనలు లేవు, ఆజ్ఞలు లేవు. ఇప్పుడు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తున్నాడు, విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు. మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునడి. 14వ వచనం, మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులను అయిన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయము చేయవలను. అప్పుడు తూర్పున యొర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడేయుండినట్లు నీకును తోడేయుండునుగాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. ఇక్కడ ఏ విశ్రాంతి వీళ్ళకి? కేవలం 6 దినములు పనిచేసి 7వ దినము శనివారం నాడు వారు విశ్రాంతి తీసుకునే దినం కాదు ఇది. వీరు యుద్ధాలు ప్రారంభించారు. వీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుంచి? ఐగుప్తుని దాటి వచ్చిన దగ్గర నుంచి కనాను దేశం వెళ్ళేంత వరకు వీళ్ళకి యుద్ధం. మనకి కూడా మన ఆత్మీయ జీవితంలో అనుదినము యుద్ధం, ఆత్మకు శరీరమునకు యుద్ధము. ప్రతి ఒక్కరిలో ఈ యుద్ధము ఉంది.
యెహోషువ గారు ప్రజలను పిలిచి వారికి ఆజ్ఞాపించి వారికి తెలియజేసి, మీరు యుద్ధాన్ని చెయ్యాలి, మీకు ఒక స్థలము ఏర్పాటయింది, మీకు ఒక ప్రాంతము ఏర్పాటైంది. మోషే గారి ద్వారా అది ముందే వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళతో కలిసి యుద్ధం చేయాలి. వీళ్ళు యుద్ధం చేసుకోకూడదు, వీళ్ళు శత్రువులతో యుద్ధం చేయాలి. క్రైస్తవులు యుద్ధం చేసుకోకూడదు, అపవాదితో యుద్ధం చేయాలి, శరీరముతో యుద్ధం చేయాలి, పాప హృదయంతో యుద్ధం చేయాలి, దురాశలతో ఇచ్చలతో యుద్ధం చేయాలి, లోకముతో యుద్ధం చేయాలి, నేత్రాశతో శరీరాశతో జీవపు డంబముతో యుద్ధం చేయాలి. దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాలంటే, స్వాస్థ్యముని ఇవ్వాలంటే ఎవరితో యుద్ధం చేయాలి? అపవాదితో యుద్ధం చేయాలి, పాపముతో యుద్ధం చేయాలి, అపవిత్రతతో యుద్ధం చేయాలి. నది దాటి యెహోవా మీకు దయచేయనట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడని యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పును యోర్దాను యువతలు యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందరు. యుద్ధం చేయాలి, ఇప్పుడు మనం పోరాడాలి, కలిసి పోరాడాలి. అప్పుడు మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు. పరలోకాన్ని క్రైస్తవులు స్వతంత్రించుకోవాలంటే పాపంతో యుద్ధం చేయాలి. యుద్ధం చేసేంత వరకు విశ్రాంతి లేదు. దేవుడు వీరికి వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని ఇస్తానని. ఈ ప్రజలు వీళ్ళతో కలుసుకున్నారు, వీరు కలిసి యుద్ధం చేశారు, ధైర్యం తెచ్చుకుని నిలబడమని నాయకుడికి ధైర్యం ఇచ్చారు. ఇది నెరవేరుతుంది. చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 41వ వచనం. ఇశ్రాయేలు స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీల పట్టణములన్నీ 48, ఆ పట్టణములన్నింటికి పొలములుండెను, ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నింటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. వీరికి అన్ని దిక్కుల నుండి ఏమొచ్చింది? విశ్రాంతి. యుద్ధాలు లేవు, దేశాన్ని స్వతంత్రించుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు అన్నింటి నుండి కూడా వారికి సమాధానం వచ్చింది, వారికి విశ్రాంతి కలిగింది. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, యెహోషువ ధైర్యం తెచ్చుకో, నా ఆజ్ఞలన్నీ అనుసరించి నడువు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎంత మాత్రము భయపడకు అని దేవుడు వాగ్దానం చేశాడు యెహోషువ గారికి. ఏ నరుడును నీ ఎదుట నిలవలేడు, నీకు ఎటువంటి ఆటంకము ఉండదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పినాడు. వాళ్ళు ప్రయాణం చేసి యుద్ధాలు చేసినప్పుడు, ముందుకు సాగినప్పుడు, దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు, యెహోషువ గారు తన జీవిత కాలంలో దేవుడు ఆజ్ఞాపించిన విషయాల్లో దేవుణ్ణి చేయుట మానలేదు అని రాయబడి ఉంది. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను అతను నెరవేర్చాడు. అప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి అతనికి ఎదురు లేకుండా చేసి ప్రతి యుద్ధంలో విజయాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు ఆ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఈనాడు కూడా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని కొరకు బ్రతికేవారు పాపంతో, అపవిత్రతతో, అపవాదితో యుద్ధం చేసి దేవుడిచ్చే పరలోకమును స్వతంత్రించుకోవాలి. 116వ కీర్తన 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రాణములకు విశ్రాంతి క్రీస్తులో మాత్రమే ఉంది. దేశములకు సమాధానం యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ప్రజలకి, రాజుకి మధ్య సమాధానం యేసుక్రీస్తు వారిని బట్టే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త, సమాధాన అధిపతి.
నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. దేవుడు మనకి విశ్రాంతినివ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రజలకి విశ్రాంతినిస్తాడు. ఎప్పుడు విశ్రాంతి? పని చేసిన తర్వాత విశ్రాంతి, యుద్ధము చేసిన తర్వాత సమాధానము. ప్రాణానికి విశ్రాంతి. అలసి సొలసిపోయిన ప్రాణాలకు దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్రాంతి. సాధువులను ఆయన కాపాడువాడు, కృంగిన వారికి ఆయన రక్షణ దుర్గము. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆయన రక్షించే దేవుడు, కృప చూపించే దేవుడు, కరుణించే దేవుడు. అవిధేయత వలన కొందరు ప్రవేశింపలేకపోయారు, సత్యాన్ని గ్రహింపలేకపోయారు. బలహీనులైన వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎవరు పాపం చేయలేదా? పాపం చేయలేదని చెప్పుకునే వారు కొందరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? లేనే లేదు, అందరూ పాపం చేశారు. అయితే దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తున్నాడు. కృప ఉంది కదా అని పాపము చేయదుమా? అట్లనరాదు. దేవుడు కృప చూపిస్తున్నాడు. బలహీనతలో ఉన్నవారికి, రోగగ్రస్తులుగా ఉన్నవారికి, పాపంలో ఉన్నవారికి, అవిధేయతలో కూరుకుపోయిన వారికి దేవుడు సహాయం చేస్తున్నాడు. తన కృపనిచ్చి లేవనెత్తుతున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుణ్ణి బట్టి మనం బలము పొందాలి, కృప పొందాలి. ప్రాణమా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఒక కొటేషన్ ఉంటుంది. బాగా కష్టపడిన వ్యక్తికి చివరికి దక్కేది ఏంటి? విశ్రాంతి. కష్టపడేవారికి ఏం దక్కుతుంది? విశ్రాంతి. కష్టపడని వారికి విశ్రాంతి ఎలా వస్తుంది? అది దేవుని పని చేసిన వారికి. కష్టపడిన వారికి విశ్రాంతి వచ్చింది పాత నిబంధనలో. కష్టార్జితం వారు 6 దినములు కష్టము చేసుకుని 7వ దినమున విశ్రాంతి తీసుకుంటారు, శనివారం. మనకి ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటే ఆదివారం నాడే ఎక్కువ పనులు ఉంటాయి మనకి. ఆ రోజే అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి ఆ రోజే మనం దేవుని సన్నిధిలో కూడుకోవాలి. కాబట్టి మరింతగా మనం త్వరగా సమయానికి సిద్ధపడాలి, ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆత్మీయులందరితో దేవుని ప్రేమను పంచుకోవాలి. కాబట్టి మనం ఆ దినమే ఎక్కువగా దేవునిలో ఉంటాము. దైనందిన జీవితంలో మన పనులు మరలా మనకి ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారి వారి పనులు ఉంటాయి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు సేవకులైతే సేవలో మరింతగా దేవుని సేవార్థమై ముందుకు సాగుతున్నారు. అనేకులు సేవకులు, కాపర్లు, సువార్థికులు, పరిచారకులు, ఉపదేశకులు, సిద్ధపరిచేవారు, పనిచేసేవారు అనేకులు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ఇంటిలో ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు? దేవుని పని చేస్తున్నారు. వారందరికీ విశ్రాంతి ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఇక్కడ విశ్రాంతి లేదు. ఒక దినము విశ్రాంతి కాదు. మనం విశ్రాంతిలోనికి వెళ్తే మరింత పాపంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. విశ్రాంతి తీసుకుందామని తిని కూర్చుంటే పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. విశ్రాంతి లేకుండా లోకంలో పని చేస్తే మరింత పాపంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవునిలో కష్టపడిన వారికి దేవుని దగ్గర విశ్రాంతి ఉంది. అందుకే భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు, దేవాలయాన్ని కట్టడానికి దావీదు గారు కష్టపడ్డారు, తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నారు. సొలొమోను గారి కాలంలో సమాధానం వచ్చింది, కానీ సొలొమోను గారు ఏమయ్యారు? చివరికి వచ్చేసరికి సొలొమోను గారి కాలంలో చాలా విశ్రాంతి, యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, దేవుని కృప ఉంది. అప్పుడు సొలొమోను గారు ఏమయ్యారు? చివరికి వచ్చేసరికి పాడైపోయారు, పాపంలో పడిపోయారు. దేవుడు హెచ్చరిస్తున్నా గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుని ప్రజలకి దేవుడు తెలియజేస్తున్న మాట, శ్రమలతో, యుద్ధాలతో, పోరాటాలతో క్రైస్తవ జీవితం ఉంది.
యుద్ధాలు, లోపట భయములు, వెలుపట యుద్ధములు, అనుదినము మాకు పోరాటములు, మాకు విశ్రాంతి ఎంత మాత్రమో లేదు, బ్రతుకుదుమన్న ఆశ కూడా మాకు లేదన్నారు పౌలు గారు. పోరాటాలు, క్రైస్తవ జీవితమే పోరాటము. మన ఆత్మను రక్షించుకోవడానికే పోరాటము, మరి ఇతరుల ఆత్మలు రక్షించాలంటే మరింత పోరాటము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకి ప్రత్యేకంగా విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇది పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో, ఎవరైతే దేవుని కొరకు కష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని పనిలో అలుపెరుగక ముందుకు కొనసాగుతున్నారో అట్టి వారికి విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుణ్ణి వెంబడించువాడు, దేవుణ్ణి అనుసరించువాడు తన పనులు జరిగించి విశ్రమింపవలెను. దేవుని ప్రజల కోసం విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించిన ప్రకారం ఈ జీవిత కాలంలో మనం కష్టపడితే దేవుడి కోసం మనకి రాబోయే లోకంలో విశ్రాంతి నిలిచి ఉంది. అక్కడ మనకి విశ్రాంతి. భూమి మీద మనకి విశ్రాంతి లేదు. ఆయన పనిలో మనకి ఎల్లప్పుడూ పని ఉంది, అలుపెరుగక పని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితకాలం అంతట్లో ఆయనకు పని ఉంది. ఆయన 3.5 సంవత్సరములు చేసిన సేవ ఈనాటికి నిలిచిపోయింది. అది తరగని సేవ. ఈనాటికి ఇంకది తరగదు. ఆయన కనీసం పడుకోవడానికి, కూర్చోవడానికి కూడా అతనికి సమయం లేదు. భోజనం చేయడానికి కూడా అతనికి సమయం లేదు. అంతగా ఆయన పనిచేశాడు. దేవుని చిత్తానుసారమైన పని, దేవునికి ఇష్టమైన పని, ఎప్పటికీ నిలిచిపోయే పని. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. పని చేసిన వాడు ఏం చేస్తున్నాడు? పని చేసిన వాడు విశ్రాంతి పొందుతున్నాడు. ఇశ్రాయేలీయులు పని చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? పాపంలో పడిపోయారు. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు జీవించలేదు. దేవుడు ఆజ్ఞలకు లోబడలేదు. కాబట్టి వారు ఏం చేశారు? పాపంలో పడిపోయారు. కానీ దేవుడు ఆజ్ఞలు అనుసరించిన వారు విశ్రాంతిలో ప్రవేశించారు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. ఏ విశ్రాంతి? దేవుడి దగ్గరున్న విశ్రాంతి, శాశ్వతమైన విశ్రాంతి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విశ్రాంతి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. పడిపోకుండా జాగ్రత్త పడదాము. దేవుని కొరకు పని చేస్తే దేవుడిచ్చే విశ్రాంతి మనకి లభిస్తుంది. మనం ఎవరి కొరకు పని చేయాలి? దేవుని కొరకు పని చేయాలి. దేవుని పని ఉంది. లోకంలో చాలామందికి చాలా పనులు ఉన్నాయి. దానివలన దేవుడికి ఎంత మాత్రం ఉపయోగము లేదు. దేవుని ఇంట్లో పని ఉంది, దేవుని దగ్గర పని ఉంది, దేవుని సన్నిధిలో పని ఉంది, దేవుని చిత్తానుసారమైన పని ఉంది. ఆ పని చేసిన వారికి విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా
మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అవిధేయత వలన వారు పడిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ అధ్యాయం అంతా మీరు పైన చదివితే 3వ అధ్యాయం 4వ అధ్యాయం అంతా చదివితే వారు విశ్రాంతిలో ప్రవేశించదని వాగ్దానం నిలిచి ఉండగా ఆ వాగ్దానం నుంచి తప్పిపోయారు. వాళ్ళు వాగ్దానం చేశాడు దేవుడు, నా విశ్రాంతి నీకు ఇస్తాను, కనాను దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పి ప్రయాణం కొనసాగింపజేస్తున్నప్పుడు వాళ్ళు దేవుని మాట వినకుండా మధ్యలో ఆగిపోయి పడిపోయారు. కానీ ఎవరైతే ఆజ్ఞలు అనుసరించి పని చేశారో వారు విధేయతను బట్టి కనాను అనే స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు. భక్తుడు మాట్లాడుతూ ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారు విన్నవారితో కలిసి ఉండలేదు కాబట్టి వారు పడిపోయారు. వారు దేవుని మాట వినలేదు కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. కానీ ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము. ఎవరైతే దేవుని కొరకు పని చేస్తారో వారు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తారని, దేవుడున్న లోకం ప్రవేశిస్తారని, అక్కడ విశ్రాంతి పొందుతారని అది నిశ్చయము. ఆ మాట నిశ్చయము. వారికి సువార్త వినబడింది, అయినా అవిధేయత వలన వారు ప్రవేశింపలేదు. వారి వలె మనం ఉండకూడదు. వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో రాయబడింది. భక్తులు మాట్లాడుతున్నారు, దేవునికి విశ్రాంతిని ఏర్పాటు చేయాలని, దేవునిని విశ్రాంతిలో ప్రవేశించమంటున్నారు. దేవుడు మనకి కృప అనుగ్రహించాలని. ప్రయాసపడిన వారు విశ్రాంతి పొందుచున్నారు. పని చేసిన వారు, ప్రయాసపడిన వారు, దేవునిలో ప్రయాసపడిన వారు, పనిచేసిన వారు విశ్రాంతి పొందుచున్నారు. దేవుని ప్రజల కోసం విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఎందుకంటే వాక్యం రెండంచెలు గల ఖడ్గమై ఉన్నది, ప్రాణాత్మ కేళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను పరిశీలించుచున్నది. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. దేవుని కొరకు మనం ప్రయాసపడితే దేవుని సన్నిధిలో మనకి విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతులు ధన్యులు. దేవుని పని చేసి దేవునిలో తన పరుగును కడముట్టించిన వారు ధన్యులు అని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా భక్తుడు విన్నాడు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రయాసములు, ప్రభువులో ప్రయాస. ప్రేమ ఉంటే ప్రయాస ఉంది. ప్రభువు మీద ప్రేమ ఉన్నప్పుడు ప్రభువు కొరకు మనము ప్రయాసపడతాము. ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎవరైతే ప్రభువు కొరకు ప్రయాసపడ్డారో వారు పనులు మాని విశ్రాంతి పొందుచున్నారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని కొరకు వారు పడిన ప్రయాస, దేవుని కొరకు వారు పడిన పాట్లు, దేవుని కొరకు వారు చేసిన యుద్ధాలు, పోరాటములు, అపవాదితో యుద్ధం, లోకంతో యుద్ధం, పాపంతో యుద్ధం, శరీరంతో యుద్ధం, వేషధారణతో యుద్ధం, నేత్రాశతో, శరీరాశతో, జీవపు డంబముతో యుద్ధం, సుఖముతో, కీర్తితో, అధికారంతో యుద్ధం, ఆధిపత్యంతో యుద్ధం.
దేవుని పిల్లలుగా దేవుని పని చేయుటకు అపవాదితో యుద్ధం. ఈ యుద్ధం చేసిన వారు, ప్రయాసపడిన వారు, దేవుని కొరకు పని చేసిన వారు, లోకముతో యుద్ధం చేసిన వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారో, దేవుడు చూస్తున్నాడు. మన హృదయాలను దేవుడు చూస్తున్నాడు. మన ఆలోచనలు దేవుడికి తెలుసు. మన క్రియలు దేవుడికి తెలుసు. దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అని ఎవరైతే నమ్మి విశ్వాసముంచి ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించి ప్రయాసపడుతున్నారో వారికి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. గొప్పదైన విశ్రాంతి తన ప్రజల కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఇక్కడే ఏం చేయాలి? పని చేయాలి. ప్రభువు కోసం పని చేయాలి. సమయం అనక అసమయం అనక దివారాత్రములు, రేయి పగలు, ఆయన చాలా చోట్ల దివారాత్రములు వాక్యము ధ్యానించము, రాత్రింబగళ్ళు మేము కష్టపడుతుమి అని పౌలు గారు అంటారు. దివారాత్రములు వాక్యమును ధ్యానించమనుంది. సమయం అనక అసమయం అనక సువార్త ప్రకటించమనుంది. ఎల్లప్పుడూ ప్రభువు కొరకు ప్రయాసపడుడి. ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. క్రీస్తు పేరట చేసే సేవ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నమ్మకమైన సేవకి గొప్ప ప్రతిఫలం ఉంది. మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదుము. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. క్రియలు ఇవి విశ్వాస సంబంధమైన క్రియలు. క్రియలు లేకుండానే మనం కృప వలన రక్షణ పొందాము. రక్షణ పొందిన తర్వాత ప్రభువు కొరకు ప్రయాసపడుచున్నాము. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి సిగ్గుపడడు. దేవుని ప్రజల కోసం విశ్రాంతి నిలిచి ఉంది. దేవుడు గొప్పదైన విశ్రాంతిని సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ప్రయాసపడువారు ఎంత మాత్రము బాధపడవలసిన అవసరము లేదు. ప్రభువు నిమిత్తం బాధపడువారు, యేసుక్రీస్తు నిమిత్తం పని చేయువారు ఎంత మాత్రం కృంగిపోవలసిన అవసరం లేదు. నా ప్రాణమా నీ విశ్రాంతిలో ప్రవేశించుము. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే ప్రభువు కొరకు మనం ప్రయాసపడాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుము. ధైర్యము తెచ్చుకునుము, నిబ్బరము కలిగి ఉండుము. నేను నీకు తోడై ఉన్నాను. ప్రతి యుద్ధంలో నీకు విజయము, ప్రతి పోరాటంలో మీకు విజయము. విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నారు భక్తులు. దేవుని పేరట చేసిన యుద్ధానికి విజయమే గాని అపజయము లేదు. నిజముగా దేవుని పేరట చేసిన యుద్ధమునకు విజయమే గాని అపజయము లేదు. దేవుని కొరకు ప్రయాసపడిన వారికి విశ్రాంతి నిలిచి ఉంది. వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. కాబట్టి ప్రియులారా, ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు దేవుని ప్రేమను అనుభవిస్తూ, ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ మరింతగా ఆయన పనిలో ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచిన విశ్రాంతి ఎంతో గొప్పది. మీ కొరకు పడిన ప్రయాస ఎంతో గొప్పది. మీ పని చేసే భాగ్యము ఆయన మాకిచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే మీ పని చేస్తున్నారో వారందరికీ మీ కృపను నిండారులుగా దయచేయండి. ప్రయాసపడుతున్న వారికి ఆయన ఊరడింపు దయచేయండి.
మీ ప్రేమను మరింత ఎక్కువగా అనుగ్రహించండి. మీ ప్రేమతో ప్రయాసపడుటకు వారికి సహాయం చేయండి. ఆయన మీ కొరకు పనిచేసి మీరు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు మీ పిల్లలందరికీ కృప అనుగ్రహించండి. ఓదార్పును, నాయన సహనమును వారికి అనుగ్రహించండి. ఆదరణను వారికి దయచేయండి. బలపరచండి, కృప చూపించండి. ఆయన ఇట్టి ధన్యతలో విశ్రాంతి నిలిచి ఉన్నది, గొప్ప విశ్రాంతి నిలిచి ఉన్నదని ఎదురు చూస్తూ ఆనందముతో ముందుకు సాగుటకు మీరు కృప దయచేయమని కోరుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.